Hello, my dear students. Welcome to Talent Shine. This is Venu sir, CEO and co-founder of Talent Shine. So in this class, I'm going to start pipes and cisterns. It's a new topic in arithmetic. Let's start the class. Yeah, look at the pipes and cistern here. So, guys, pipes and cistern. Cistern is nothing but of tank. So let us take one tank here. One tank is here. So this one filled by one pipe that is called as inlet pipe. The pipe which fills the tank is called as inlet pipe, and the pipe which empties the tank, this P2 is emptying this tank, it is called as outlet pipe. Outlet pipe. And I am indicating this outlet pipe with bar, so it makes the difference between inlet and outlet. So inlet, so I am not indicating anything. Here outlet I am indicating with the bar to differentiate the inlet and outlet. So ikkada inlet em chestha untadante completely filling it. So idi completely empty chestha untadu madam. Okay. Suppose you can take one thing. Suppose P1 is the inlet here. Inlet. Suppose it can fill the tank in X hours. X hours. So there is one empty tank is there. It can fill completely in X hours. So next P2 bar, that is outlet, it can empty the full tank in Y hours. Y hours. Okay. So now, so what is the must and should condition between X and Y? Then there is an empty tank. So then that can be filled when both the pipes are opened simultaneously. అంటే ఏం లేదు నాన్న, ఇక్కడ ఈ ట్యాంక్ మొత్తాన్ని మనం ఫిల్ చేయాలి. అయితే ఈ XY మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటే సో మనకి ఇది ఈ ఎంటీ ట్యాంక్ ఫిల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ సో అది కానీ మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనకి రేట్ ఆఫ్ ఫ్లో గురించి, దాని టైమింగ్స్ గురించి మనకు తెలియాలి. ఓకే, సో దాన్ని తెలియాలి అంటే ఫస్ట్ ఒకసారి థింక్ చేద్దాం. అసలు రేట్ ఆఫ్ ఫ్లో అంటే ఏంటి? ద ఫ్లో రేట్ అంటే ఒక యూనిట్ టైంలో ఆ పైప్ నుంచి ఎంతైతే వాటర్ మనకు వస్తుందో సో దాన్ని రేట్ ఆఫ్ ఫ్లో అంటాం. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో కానీ ఎక్కువ ఉంటే ఏమైంది? ఫ్లో రేట్. ఇప్పుడు ఫ్లో ఎలా వస్తుంది? పైప్ సర్కిల్గా ఉంటుంది కాబట్టి సర్కిల్ నుంచి ఫ్లో వస్తూ ఉంటుంది. ఆ ఫ్లో కానీ ఎక్కువ ఉందనుకోండి, సో ఆటోమేటికలీ దానికి ఏమైతే తక్కువ టైం పడుతుంది. సో ఫ్లో రేట్ ఎక్కువ ఉంటే తక్కువ టైం, తక్కువ ఉంటే ఎక్కువ టైం. అంటే ఏమవుతుంది? సో ఇక్కడ ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. So time required to fill or empty depends on the rate of flow. So time is inversely varies with the rate of flow. Sir, మరి rate of flow దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే that is the area of cross section area of the pipe. Actually pipe ఉందండి. సో pipe cross section area ఎలా ఉంటుందండి? Yeah, rate of flow depends on the area of the cross section of the pipe here. So ఇక్కడ ఈ rate of flow అనేది దేని మీద డిసైడ్ ఉంటుంది? based on the pipe cross section area. Suppose you can take a pipe something like this. సో ఈ పైప్ ఉంది. ఈ పైప్ ఏమైంది? సపోజ్ ఇక్కడ మనకి దీని రేడియస్ సంథింగ్ లైక్ స్మాల్ ఆర్ ఉంది. సపోజ్ ఐ వాంట్ టు టేక్ వన్ మోర్. సో ఇంకోటి నేను తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు చిన్న పైప్ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఏమైంది? సంథింగ్ లైక్ ఇది R/2 ఉందనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ సర్కిల్ ఇది C1 అయితే ఇది C2 అయితే ఖచ్చితంగా ఈ C2 అనేది చాలా చిన్న పైప్ కాబట్టి సో దీని నుంచి వాటర్ ఫ్లో రేట్ తక్కువ ఉంటుంది, దీని నుంచి వాటర్ ఫ్లో రేట్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ దేని మీద డిపెండ్ అయినా? ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ దేని మీద డిపెండ్ అయింది? రేడియస్ మీద డిపెండ్ అయింది. అంటే ఇక్కడ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్, దట్ ఈస్ πr² ఏరియా. సో అంటే ఇక్కడ ఏరియా ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఏరియా తక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఫ్లో తక్కువ ఉంటుంది. కాబట్టి πr². అంటే దీని నుంచి మళ్ళీ ఇంకా ఏం మనం చేయొచ్చు? టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ వేరీస్ విత్, ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ కాబట్టి R² అని రాయొచ్చుగా, రేడియస్ స్క్వేర్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, యూ మస్ట్ రిమెంబర్ దిస్. సో నేను ఇక్కడ ఇప్పుడు చూడండి, సో నేను ఆల్రెడీ చెప్పాను పైప్ P1 సో X అవర్స్, పైప్ P2 Y అవర్స్ అయితే అది ఎంటీ చేయాలి అంటే ఖచ్చితంగా టైమింగ్స్ ఎలా ఉండాలి?
సో టైం తక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో టైం తక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దేనికైతే తక్కువ టైం ఉంటుందో అది ఎక్కువ రేట్ ఆఫ్ ఫ్లో ఉన్నట్టు. ఇప్పుడు నాకు ఇక్కడ కండిషన్ కావాల్సింది ఏంటంటే నాన్న, సో ఆ పైప్లో ఎంటీ ట్యాంక్ని ఎంటీ టు ఫుల్ చేయాలి. సో ఎంటీ టు ఫుల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఎక్స్ వైకి మధ్య రిలేషన్ ఏముండాలి? సో ఎంటీ నుంచి ఫుల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇన్లెట్ ఫ్లో ఎక్కువ ఉండాలి, అవుట్లెట్ ఫ్లో తక్కువ ఉండాలి. సో ఇన్లెట్ ఫ్లో ఎక్కువ ఉండి అవుట్లెట్ ఫ్లో కానీ తక్కువ ఉంటే సో అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా ఇక పడేవి ఎక్కువ ఉంటాయి, పోయేవి తక్కువ ఉంటాయి కాబట్టి ఆ రిమైనింగ్ వాటర్ ఫిల్ చేస్తూ వస్తుంది కదా నాన్న. సో కాబట్టి దీని ఫ్లో రేట్ ఎక్కువ ఉండాలి అంటే సో ఇక్కడ టైం తక్కువ ఉండాలి. కాబట్టి ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ వై అయితే మాత్రమే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. సో ఈ రిలేషన్ బట్టి సో రేట్ ఆఫ్ ఫ్లో కానీ ఎక్కువ ఉండాలి అంటే దానికి ఉండే టైం తక్కువ ఉండాలి. సో కానీ ఎక్స్ లెస్ దాన్ వై అనేప్పుడు మాత్రమే అదేమైంది, ఇన్లెట్కి రేట్ ఆఫ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, అవుట్లెట్కి తక్కువ ఉంటుంది. సో కాబట్టి అప్పుడే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ, సో ఎంటీ టు ఫుల్ అవుతుందండి అంటే ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ వై, దెన్ ఓన్లీ దట్ వన్ ఈస్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ ట్యాంక్ ఉంది, ఫుల్ టు ఎంటీ చేయాలి. ఒక ఫుల్ ట్యాంక్ ఉంది, నేను 2 పైప్స్ ఓపెన్ చేస్తాను. ఐ ఓపెన్ బోత్ ద పైప్స్. సో ఈ 2 పైప్స్ ఫుల్గా ఉన్నాయి వాటర్ అంతా, ఈ 2 పైప్స్ ఓపెన్ చేస్తాను. నాకు ఎంటీ అయిపోవాలంటే అప్పుడు ఏం చేయాలి? ఇన్లెట్ కంటే అవుట్లెట్ ఎక్కువ పోవాలి. అంటే ఇక్కడ ఏంటి, దీని రేట్ ఆఫ్ ఫ్లో ఎక్కువ ఉండాలి, దీనికి తక్కువ ఉండాలి. అంటే రేట్ ఆఫ్ ఫ్లో దీనికి ఎక్కువ ఉంటే దీనికి వచ్చే టైం ఎలా ఉండాలి? ఎంటీ చేయడానికి తక్కువ ఉండాలి. అంటే డెఫినెట్లీ హియర్ వై షుడ్ బి లెస్ అండ్ ఎక్స్ షుడ్ బి మోర్, దెన్ ఓన్లీ దిస్ వన్ ఈస్ పాసిబుల్. సో అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై, దెన్ ఓన్లీ దట్ వన్ ఈస్ పాసిబుల్. సో నెక్స్ట్ సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఉంటే, సో ఈ కేసులో ఎక్స్ ఈక్వల్ టు వై ఉంటే ఏమైంది నాన్న? ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఇన్లెట్ ఎంత ఉన్నాయో అవుట్లెట్ కూడా అంతే ఉంది కాబట్టి సో సేమ్ వాటర్ పడితే వెళ్ళిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఏమైనా చేంజ్ ఉంటుందా? ఏ చేంజ్ లేదు నాన్న. సో కాబట్టి సో ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు వై అయితే నో చేంజ్ ఇన్ వాటర్ లెవెల్, నో చేంజ్ ఇన్ వాటర్ లెవెల్ అని చెప్పచ్చు, వాటర్ లెవెల్ అని చెప్పచ్చు. నాన్న ఈ ఒక్క చిన్న పాయింట్స్ కానీ మనం గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది చాలా ఈజీగా అర్థమైపోద్ది. సో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాం నాన్న. సో నన్ను పైప్స్ అండ్ సిస్టమ్ అంటే సో లైక్ ట్యాంక్స్, వాటర్స్, పైప్స్ వాటి గురించి రిలేటెడ్గా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. అయితే ఇక్కడ సో పైప్, సపోజ్ ఇక్కడ ఇన్లెట్ పైప్, అవుట్లెట్ పైప్ అని 2 పైప్స్ ఉంటాయి. ఇన్లెట్ పైప్ మీన్స్ ద పైప్ విచ్ ఫిల్స్ ద ట్యాంక్ ఈజ్ నోన్ యాజ్ ఇన్లెట్ పైప్. ఏదైతే ఫిల్ చేస్తుందో దాన్ని ఇన్లెట్ అంటాం. సో ఏదైతే ఎంటీ అవుతుందో దాన్ని అవుట్లెట్ అంటాం నాన్న. అయితే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇన్లెట్ అవుట్లెట్ ఎక్స్ అవర్స్ వై అవర్స్ పడితే అసలు దీని రేట్ ఆఫ్ ఫ్లోకి టైంకి రిలేషన్ ఏంటో చెప్పాను నేను. రేట్ ఆఫ్ ఫ్లో అంటే రేట్ ఎక్కువ ఉంటే సో దానికి ఏమైంది, టైం తక్కువ, అంటే ఫ్లో ఎక్కువ ఉంది, తక్కువ టైంలో ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఇన్వర్స్లీ వేరీస్. అయితే ఈ రేట్ ఆఫ్ ఫ్లో దేని మీద డిపెండ్ అయింది? ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అయింది. రేడియస్ ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ బయటకు వచ్చేస్తాయి, తక్కువ ఉంటే తక్కువ వాటర్ బయటకు వస్తాయి. కాబట్టి రేట్ ఆఫ్ ఫ్లో డిపెండ్స్ ఆన్ ద ఏరియా. ఏరియా ఇస్ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్, దేర్ఫోర్ టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ ద 1/area. సో కాబట్టి దట్ ఈస్ పై ఆర్ స్క్వేర్. కాబట్టి టైంని మళ్ళీ అగైన్ పై అనేది కాన్స్టెంట్ కాబట్టి తీసేస్తే టైమ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద 1/r² అని చెప్పాను. ఓకేనా, రిమెంబర్ దిస్. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేటికి ఎంటీ టు ఫుల్ వచ్చేటికి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై. సో ఫుల్ టు ఎంటీ వచ్చేటికి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై ఎలా చెప్పాము? సో ఇది ఇన్లెట్ టైము, అది అవుట్లెట్ టైం కాబట్టి ఇన్లెట్ టైం తక్కువ అంటే దాని ఫ్లో ఎలా ఉన్నట్టు, ఎక్కువ ఉన్నట్టు, అంటే పడేవి ఎక్కువ పోయి తక్కువ కాబట్టి ఫిల్ అవుతూ ఉంటుంది కదా నాన్న. అలానే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అయినప్పుడు ఇన్లెట్కి టైం ఎక్కువ అంటే పడేవి తక్కువ పోయే ఎక్కువ కాబట్టి అక్కడ ఎంటీ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఏమీ చేంజ్ కాలేదంటే నో చేంజ్ అని చెప్పాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. సో దీనికి ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ అంతా కూడా, దీనికి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా దీంతో పాటు టైమ్ అండ్ వర్క్, ఇట్ ఈస్ అ సబ్ టాపిక్ ఇన్ టైమ్ అండ్ వర్క్ అండి యాక్చువల్గా. సో టైమ్ అండ్ వర్క్లో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా టైమ్ అండ్ వర్క్ నా క్లాస్ అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత ఇది వాచ్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే దాంట్లో చెప్పిన కాన్సెప్ట్స్, దాంట్లో కొన్ని రిలేషన్స్ నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇట్ ఈస్ అ సబ్ టాపిక్ ఇన్ టైమ్ అండ్ వర్క్. సో ఖచ్చితంగా మీరు దాన్ని వాచ్ చేసిన తర్వాత దీన్ని వాచ్ చేయడం బెటర్. ఓకే, సో రైట్ నాన్న. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ let us start the problems. Okay guys, look at the problems on pipes and system. So nana pipes and system lo basic level problems already ilanti model problems మనం జనరల్ గా టైమ్ అండ్ వర్క్ లో చేస్తుంటాం.
ఇది కూడా దాని సబ్ టాపిక్ కాబట్టి మనం టైమ్ అండ్ వర్క్లో ఎలా అయితే సాల్వ్ చేస్తామో పైప్స్ అండ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా అలానే సాల్వ్ చేద్దాం. కమ్ ఆన్ హియర్. సో pipe A can fill a tank in 20 minutes and pipe B can fill the tank in 30 minutes. Okay, so that is given data. Pipe A, pipe B, both are filling the tank. అంటే ఈ రెండు ఫిల్ చేస్తున్నాయండి, ఈ రెండు ఏంటి ఇన్లెట్ పైప్స్. If both the pipes are open to fill an empty tank, in how many minutes will it be filled? అంటే ఇక్కడ ఈ రెండు కలిసి పనిచేస్తూ ఉన్నాయంటే ఎంత టైంలో ఆ రెండు ఫిల్ అవుతాయి, ఇది క్వశ్చన్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఏ. సో వాడు ఇచ్చింది పైప్ ఏ అన్న, పైప్ ఏ. సో 20 minutesలో ఇది ఫిల్ చేస్తుందంట. సో నెక్స్ట్ పైప్ బి కెన్ ఫిల్ ఇట్ ఇన్ 30 minutes. ఓకే, సో బోత్ ద పైప్స్ కెన్ ఫిల్ an empty tank. ఈ రెండు కలిసి ఫిల్ చేస్తున్నాయి, ఏ అండి, ఈ రెండు కలిసి ఫిల్ చేస్తున్నాయి, ఎంత టైం పడుతుంది, ఇది మనం అడిగిన క్వశ్చన్ అన్న. సో ఎగ్జామినేషన్ అయితే ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇచ్చిన డేటా ఇది అని చూపిస్తున్నాను అంతే. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, మీకు ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్లో నేను చెప్పాను, అక్కడైతే టోటల్ యూనిట్స్ అనుకోమని చెప్పాను, బట్ ఇక్కడ 20 minutes 30 minutes కాబట్టి యూ కెన్ టేక్ ద ఎల్సిఎం ఆఫ్ బోత్ 20 and 30. సో వాట్ ద ఎల్సిఎం ఆఫ్ 20 and 30 మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో 0 0 కామన్ కాబట్టి 0, 2 3 LCM is 6. So you can take total tank capacity here. Total tank capacity is 60 liters. అంటే లాస్ట్ టైమ్ లో మనం ఏం చెప్పేవాళ్ళం, 60 units అని చెప్పేవాళ్ళం, బట్ ఇక్కడ ట్యాంక్ కెపాసిటీ 60 liters అని చెప్తున్నాను. 60 liters అయితే 60 liters ని 20 minutes అంటే పర్ మినిట్ ఎంతనా, 60/20 3 liters per minute. సో 30 minutes అంటే 2. సో కాబట్టి ఈ రెండు కలిసి చేస్తున్నాయి కాబట్టి సో 5 liters per minute. దిస్ ఇస్ ద రేట్ ఆఫ్ ఫ్లో అనమాట ఇది. సో ఎన్ని లీటర్స్ 1 minute వెళ్తున్నాయి అంటే ఒక యూనిట్ టైంలో ఎన్నైతే లీటర్స్ ఫ్లో అవుతుందో దాన్ని రేట్ అంటారు. సో కాబట్టి ఇక్కడ 3 liters per minute, ఇది 2 liters per minute ఫిల్ చేయగలదు. ఇది టోటల్ కలిపి రెండు ఎంతనన్నా 5 liters. మరి ఈ రెండు 5 ఫిల్ చేస్తున్నాయి అంటే 60 liters ట్యాంక్ని ఫిల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, 60 divided by 5, సో దట్ ఈస్ ఈక్వల్ టు 12. 5 12 5 కదండి. సో 12 minutes అంటే రెండింటికి ఎంత టైం పడుతుంది, 12 minutes. సో ఆన్సర్ ఈజ్ 12 minutes. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద జనరల్ మెథడ్. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా జనరల్గా వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం థింక్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. అలా కాకుండా ఫార్ములా కూడా ఉంటుంది, చాలా మంది షార్ట్ కట్ అని కూడా చెప్తా ఉంటారు మా వాళ్ళు. సో ఈవెన్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు, తప్పైతే ఏం కాదు. అంటే మనకి ఫార్ములా ఏంటంటే ఇంకొక మెథడ్. సో దీనికి సపోజ్ షార్ట్ కట్ అని మన వాళ్ళు చెప్తా ఉంటారు, బట్ నేనైతే పెద్ద షార్ట్ కట్ అవును, ఫార్ములాస్ వద్దని. సో సపోజ్ x and y మినిట్స్ అయితే మీకు ఆల్రెడీ దానిలో చెప్పాను, xy/x + y. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దిస్ వన్ ఆల్సో. సో నేనైతే ఇది సపోర్ట్ చేయను ఎక్కువ, 20 × 30/20 + 30 50. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. సో x is 20, y is 30, రెండు కలిసి కాబట్టి 20 × 30/20 + 30, 0 0 క్యాన్సిల్, 5 4 20, 4 3 12 minutes. సో ఎలా అయినా ఒకటేనా, కానీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది నా సజెషన్ అయితే ఇది వద్దు, ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి మనం ఫార్ములా అంటే చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి నా సజెషన్ జనరల్గా థింక్ చేయడం నేర్చుకోండి. ఇది జనరల్గా థింక్ చేస్తే ఏమైందంటే మనం ఒక రియాలిటీని ఇమాజిన్ చేసుకున్నాం. అదే ఫార్ములా అని డిపెండ్ అయితే దీంట్లో ఏమన్నా చిన్న చేంజెస్ చేస్తే మన వాళ్ళు చేయలేరు. సో అందుకనే చాలామంది ఫార్ములాస్ యూజ్ చేసేవాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్లో కొన్నిసార్లు ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా ఫాస్ట్గా చేసేవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి స్లో అయిపోతుంటారు. ఎందుకంటే దాంట్లో మీరు అనుకున్న ప్రాబ్లంలో 2-3 కాన్సెప్ట్స్ కలిపి ఉంటా ఉంటాయి కాబట్టి అక్కడ స్లో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా, రైట్ అన్న. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ పైప్స్ అండ్ సిస్టమ్, సో ఏ ట్యాంక్ హ్యాస్ 2 pipes. The first pipe can fill it in 4 hours. Just imagine it. ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్లో 4 hours ఫిల్ చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ క్యాన్ ఎంటీ ఇట్ ఇన్. సో ఇక్కడ చూడన్నా ఒకటేమన్నా ఫిల్ చేస్తుంది, దట్ ఈస్ ఇన్లెట్, ఇంకోటి ఎంటీ చేస్తుంది, అవుట్లెట్. 2 pipes ఓపెన్ టుగెదర్ అట్ ఎ టైమ్, దెన్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్. సో ఈ లాస్ట్ ప్రాబ్లం ఏంటన్నా 2 ఇన్లెట్స్ కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోయింది. మరి ఇక్కడ ఏమన్నా సో ఒకటి ఇన్లెట్ ఒకటి అవుట్లెట్ కాబట్టి సో ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలి, కమ్ ఆన్ హియర్. సో 2 pipes కాబట్టి ఐ విల్ లెట్ ఇట్ ఇష్యూమ్ యాస్ pipe 1, దట్ ఈస్ ఇన్లెట్. సో ఇన్లెట్కి ఎంత టైం కావాలి,
4 hours. So pipe 2, so that is outlet. So outlet కి ఎంత 16 hours కావాలి. అయితే ఈ రెండు కలిసి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఐఎమ్ ఇండికేటింగ్ విత్ బార్. సో ఈ రెండు కలిసి ఎంత? దిస్ ఈస్ ద గివెన్ ప్రాబ్లం. ఈవెన్ వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా చేసే ఇచ్చినాను మనకి. బట్ ఎనీవే, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఎవ్రీథింగ్ రాస్తాను. సో నన్ను ఇక్కడ చూడండి 4 hours 16 hours కాబట్టి సో మనం ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని? ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 16. సో ఐ వుడ్ లైక్ టు అస్యూమ్ టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఆర్ 16 liters. This is the total tank capacity 16 liters. 16 liters ఇది 4 hours కాబట్టి per hour ఎంత ఫిల్ చేయగలదు? 4 liters per hour ఫిల్ చేయగలదు. 16 liters 16 hours కాబట్టి per hour ఎంత ఎంటీ చేయగలదు? 1. It is doing positive work, it is doing negative work. అంటే ఇది 4 liters ఫిల్ చేస్తే సో ఇది వచ్చేటికి 1 liter ఎంటీ చేస్తుంది. అయితే ఈ రెండు కలిసి ఏం చేస్తున్నాయి నాన్న? ఇది 4 liters ఫిల్ చేస్తే ఇది 1 liter ఎంటీ చేస్తుంది. అంటే 4 liters పడి 1 liter వెళ్ళిపోయింది. అంటే రిమైనింగ్ ఎంత? రెండు కలిసి 3 liters మాత్రమే ఫిల్ చేసినాయి. సో ఈ రెండు 3 liters కాబట్టి 16 liters అంటే ఎంత టైం పడుతుంది? 16 divided by 3. సో therefore 3 5s 15, 1/3 hours. 16 by 3, what is the value? 5. So 3 5 times, remaining is 1/3. So 5 1/3 hours లో ఇది ఖచ్చితంగా ఫిల్ చేస్తాయి ఈ రెండు కలిసి. సో ఆన్సర్ ఇస్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనం సాల్వ్ చేయాలి. సో లేదు సార్ నాకు ఫార్ములా కావాల్సి అంటే దీనికి కూడా మనం ఫార్ములా ఇవ్వచ్చు. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ కట్ అనేసి, సో ఫార్ములాస్ ఎలా చేయాలి అంటే షార్ట్ కట్ అని. సో దీనికి ఏంటంటే నాన్న, సో ప్రొడక్ట్ బై డిఫరెన్స్ y minus x డిఫరెన్స్. సో ప్రొడక్ట్ బై డిఫరెన్స్ అంటే ప్రొడక్ట్ ఎంత? 4 into 16 by డిఫరెన్స్ ఎంత నాన్న? 16 minus 4. So that is nothing but of 12. Okay. So 4 3s nana. So 16 by 3 is 5, 1/3 hours. So this is the answer. So product by difference. ఎందుకని ఒకటి ఇన్లెట్ ఒకటి అవుట్లెట్ ఉంది కాబట్టి ప్రొడక్ట్ బై డిఫరెన్స్ వేసేసుకోవచ్చు. ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు నాన్న. బట్ నా సజెషన్ అయితే బెటర్ యూ కెన్ గో విత్ జనరల్ వే ఓన్లీ. ఎందుకంటే ఇంత సింపుల్ క్వశ్చన్స్ స్ట్రైట్గా చాలా తక్కువ కేసెస్లో అడుగుతుంటారు. దీని మీద ఇంకొద్దిగా స్ట్రాంగ్గానే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఓకే గుర్తుపెట్టుకోండి. బట్ మేజర్గా ఇలా అయితే చాలా జనరల్గా థింక్ చేసుకోవచ్చు. ఓకే రైట్ నాన్న. సో నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఎవ్రీబడి ప్లీజ్ రీడ్ ఇట్. నా సజెషన్ ఒకటేనండి, ఇలా నేను ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు పాస్ చేసేసి మీరు ట్రై చేయండి ఫస్ట్, ఆ తర్వాత నా క్లాస్ వినండి నాన్న ప్లీజ్ సార్. ఓకే రైట్. లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్. ఏమి ఇచ్చారు నాన్న? 2 pipes కెన్ ఫిల్ ఎ సిస్టర్న్ ఇన్ 3 hours and 4 hours రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ ఏంటి 2 ఇన్లెట్స్ ఇచ్చేసారు. ఒకటేమన్నా 3 hours అంట, ఇంకోటి 4 hours అంట. అండ్ ఏ వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 2 hours. ఇంకొక వేస్ట్ పైప్ ఉంది, అంటే వేస్ట్ పైప్ ఇన్ ద సెన్స్ అవుట్లెట్ అన్నట్టు. సో అవుట్లెట్ వేస్ట్ పైప్ లేదంటే లీకేజ్ అని ఇస్తూ ఉంటారు, అది ఎంప్టీ చేస్తూ ఉంది, అది 2 hours. ఏది? ఫుల్ ట్యాంక్. ఇఫ్ ఆల్ ద 3 pipes ఆర్ కెప్ట్ ఓపెన్ దెన్ ద సిస్టమ్ విల్ బి ఫిల్డ్ ఇన్ -hours. చూసారు కదండి, ఇక్కడ 2 ఇన్లెట్స్ ఇచ్చాడు, ఒక అవుట్లెట్ ఇచ్చాడు. మీరు ఫార్ములా నమ్ముకుంటే మళ్ళీ ఇంకో కొత్త ఫార్ములా వస్తూ ఉంటుంది. అందుకనే అదే మన కాన్సెప్ట్గా నమ్ముకున్నాం అనుకోండి, కాన్సెప్ట్తో చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు నాన్న. ఓకేనా? సో నేను ఇక్కడ 3 hours 4 hours and 2 hours ఎంప్టీ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏంటి 3 pipes ఉన్నాయి. 2 pipes ఏమన్నా ఇన్లెట్స్, ఒక పైప్ ఏమన్నా అవుట్లెట్. సపోజ్ you can take pipe 1 is the inlet that can fill in 3 hours. Pipe 2 also inlet that can be filled in 4 hours, and pipe 3 that is outlet that can empty it in 2 hours. ఇది. సో ఇప్పుడు ఏంటి మనం ఇచ్చిన డేటా రాస్తున్నాం, 2 ఇన్లెట్స్ ఒక అవుట్లెట్ ఇచ్చున్నాడు. అయితే ఈ 3 కలిసి ఎప్పుడు అన్నాడు అంటే ఈ 3 pipe 1 pipe 2 pipe 3. ఎగ్జామినేషన్ ఇదంతా రాయదు, జస్ట్ మనం అనుకునేది మైండ్లో అనుకొని డైరెక్ట్గా ఆన్సర్ రాయడానికి ట్రై చేయాలన్నా, ఇవన్నీ అవసరం లేదు. సో నేను ఇక్కడ 3 4 2 వాట్ ఇస్ ఎల్సిఎం? అఫ్కోర్స్ 4 3 కలిసిఎం 4 కాబట్టి 4 3 కలిసిఎం ఎంత? 12. సో కాబట్టి ఐఎమ్ అస్యూమింగ్ టోటల్ ట్యాంక్ కెపాసిటీ యాజ్ 12 liters. 12 liters. సో 12 liters అస్యూమ్ చేసుకున్నాను. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 3 hours కాబట్టి పర్ అవర్ ఎంతనా? 4 liters ఫిల్ చేయగలదు. ఇది 12 liters 4 hours కాబట్టి పర్ అవర్ ఎంతనా? 3 liters ఫిల్ చేయగలదు. మరి ఇక్కడ సో ఈ రెండు కలిసి 12 liters 2 hours ఎంటీ చేయగలదు కాబట్టి సో -6. అంటే ఒకసారి ఆలోచించండి,
ఇక్కడ ఈ 2 వచ్చేటప్పటికి ఫిల్ చేస్తానే ఇది 6 లీటర్స్ ఎంటీ చేస్తుంది. అంటే ఈ రెండు కలిసి 7 లీటర్స్ ఫిల్ చేస్తే ఇది 6 లీటర్స్ ఎంటీ చేస్తున్నాయి అంటే ఓవరాల్గా ఇక్కడ ఏమవుతుంది 7 - 6 ఓన్లీ 1 లీటర్ మాత్రమే ఫిల్ అవుతుంది. చాలా మంది జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. ఈ రెండు కలిపి ఎంత 4 + 3 7 ఫిల్ చేస్తుంది. దాంట్లో ఇది ఎంత ఎంటీ చేస్తుంది 6 ఎంటీ చేస్తుంది. 7 లీటర్స్ ఫిల్ చేస్తే 6 ఎంటీ చేస్తుంది అంటే రిమైనింగ్ 1 లీటరే కదండి ఉంది. సో కాబట్టి ఆ 1 లీటరే ఆ 3 కలిసి చేసినట్టు అనమాట. మరి ఆ 3 కలిసి 1 లీటర్ ఫిల్ చేస్తున్నట్టు 12 లీటర్స్కి ఎంత టైం పడుతుంది? సో 12/1, సో దట్ ఈస్ ఈక్వల్ 12 hours. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్, మన కాన్సెప్ట్ కానీ సరిగ్గా ఇమాజిన్ చేసుకోగలిగితే చాలా ఈజీ. ఈవెన్ వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా చేసేంత స్కోప్ ఈ కాన్సెప్ట్ ఉంది. ఓకేనా? రైట్ నాన్న. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లుక్ ఎట్ ద ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చదవన్నానా? ఏమి ఇచ్చారు? ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ విత్ వాటర్ ఇన్ 3 hours. డ్యూ టు లీకేజ్ ఇన్ ద బాటమ్ ఇట్ టేక్స్ 3.5 hours. వాట్ ఆర్ ద మీనింగ్? ఒక ట్యాంక్ ఉంది మీరు ఇమాజిన్ చేసుకోండి. ఒక ఇంటి పైన ట్యాంక్ ఉంది, దానికి 3 hours పడుతుంది ఫుల్ అవ్వాలంటే. బట్ ఒక కింద చిన్న హోల్ అవుట్ పడింది, దానివల్ల 3.5 hours పట్టిందంట. అయితే సో ఆ లీక్ అని ఆ లీక్ ఒక్కటే ఎంటీ ద కంప్లీట్లీ ఫిల్ ట్యాంక్. ఆ లీక్ ఒక్కటే ఆ ఫుల్ ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పట్టింది అన్నారు. అంటే ఇక్కడ ఏం లేదు అన్న. సపోజ్ యూ కెన్ టేక్ పైప్ 1 ఈజ్ ద ఇన్లెట్, ఇట్ టేక్స్ 3 hours. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే పైప్ 2 లీకేజ్ ఉంది. లీకేజ్ ఇవ్వాలి, ఇదే ఫైండ్ అవుట్ చేయాలి మనం. బట్ ఈ రెండు కలిసి ఇచ్చారు, పైప్ 1 అండ్ పైప్ 2 లీకేజ్ ఎంత 3.5 hours ఇచ్చారు. 3.5 hours అంటే 7/2 hours ఇది ఇచ్చారు. ఇది ఇచ్చిన డేటా నాన్న. అయితే ఇక్కడ పైప్ 2 ఎంత టైంలో మనకి ఫిల్ అవుతుందని అడిగారు. ఎలా సాల్వ్ చేస్తాం? సో నేను ఇక్కడ చూడండి, ఇది 3, ఇది 7/2 కాబట్టి సో యూ కెన్ టేక్ ద LCM ఆఫ్ 3, 7/2. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో ద LCM ఆఫ్ ద fractions. LCM of the fraction is the LCM of numerators divided by HCF of denominators. LCM of numerators by HCF of denominators. So ఇక్కడ numerators ఏమన్నా 3 7 కి ఏమైంది 21. సో డినామినేటర్ ఏమైంది 1, 2 కి HCF ఎంత 1 ఉంటుంది. సో కాబట్టి 21 లీటర్స్. 21 ఇది LCM. డోంట్ వరీ, ఇది LCM అండ్ HCF లో నేను చెప్తాను, మీరు అది వాచ్ చేద్దును. సో నెక్స్ట్ 21 లీటర్స్ నాన్న. 21 లీటర్స్ ట్యాంక్ని 3 hours ఫిల్ చేస్తే పర్ అవర్ ఎంత నాన్న? సో 21/3 7 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ 7/2 hours పట్టింది, అంటే 3.5 hours. అంటే ఇక్కడ 21 లీటర్స్ 7/2 అంటే ఏమవుతుంది? సో 21/7/2 దీని రేటింగ్, దీని రేట్ 7 3s 3. ఈ 1/2 పైకి వస్తే ఇంటూ అయింది కాబట్టి 6. ఇది సో జాగ్రత్త క్యాలిక్యులేషన్ 21/7/2 అది. ఓకే, డివైడ్ బై 2 అంటే 1/2 కాబట్టి పైకి వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి అది చేస్తున్నాను. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏంటి, పైప్ 1 7 లీటర్స్ ఫిల్ చేయగలదు. ఒక ట్యాంక్ ఉంది, ఈ ట్యాంక్లో పైప్ 1 ఫిల్ చేయగలదు. అంటే ఇక్కడ దీనికి ఎంత 7 లీటర్స్ పర్ అవర్ ఫిల్ చేయగలదు. కానీ ఇందుట్లో ఓన్లీ 6 లీటర్స్ పర్ అవరే ఫిల్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఏంటి 1 లీటర్ ఇక్కడ ఎంటీ అయిపోతున్నట్టే కదా. ఎస్ ఆర్ నో? అంటే ఇండైరెక్ట్గా ఏంటి 7 లీటర్స్ ఫిల్ చేస్తే దాంట్లో ఓన్లీ 6 ఉందంటే రిమైనింగ్ 1 ఏంటి ఎంటీ అవుతుంది. దేనివల్ల? అవుట్లెట్ వల్ల. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏంటి, సో 6 - 7 ఆ -1 లీటర్ అనేది ఇక్కడ ఎంటీ చేస్తూ ఉంది. ఓకేనా? అంటే ఇది 1 లీటర్ పర్ అవర్ ఎంటీ చేస్తా ఉంటే టోటల్ 21 లీటర్స్ ఎంటీ చేయాలి అంటే 21/1. సో 21 hours ఇది ఎంటీ చేయగలదు. 21 hours అది ఎంటీ చేయగలదు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ, దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో గాట్ ఇట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? 21 hours ఇది ఎంటీ చేయగలదు. ఎనీ క్వరీస్ యూ కెన్ కామెంట్. బట్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఓకే విత్ దిస్. సో నేను ఇక్కడ ఏం లేదన్న, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఇది 3, ఇది 7/2 కాబట్టి రెండు కలిసి ఈ రెండుకి LCM 21 కాబట్టి 21 లీటర్స్ అనుకుంటున్నాను. అయితే 21 లీటర్స్ 3 hours కాబట్టి పర్ అవర్ 7 లీటర్స్ ఫిల్ చేస్తుంది. 21 లీటర్స్ 7/2 కాబట్టి పర్ అవర్ 6 ఫిల్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి 7 పడుతుంది కానీ దాంట్లో 6 ఉంటున్నాయి. రిమైనింగ్ 1 ఏమవుతుంది, ఈ లీక్ వల్ల ఎంటీ అవుతుంది. ఇది 1 hourకి 1 లీటర్ అయితే 21 లీటర్స్ ఎంటీ చేయాలి అంటే 21 hours పడుతుంది. సో ఆన్సర్ ఈస్ 21 hours. ఇలా మనం చెప్పవచ్చు. గాట్ ఇట్? రైట్ నాన్న. సో నెక్స్ట్ అయితే సార్ దీనికి ఇంకేమీ ఆల్టర్నేట్ లేదా?
యా చేయొచ్చు, నో ప్రాబ్లం. సార్ దీనికి ఇంకొక ఆల్టర్నేట్ చేయమంటే, సో నేనైతే దీనికి ఎలా చెప్తానంటే ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదని అయితే చెప్తాను. సో దీనికి ఇంకో ఆల్టర్నేట్ చేద్దాం. యా రెడీ. సో ఇంత కష్టపడి చేయకుండా మనం ఎలా చేయొచ్చు సార్ అంటే, సో చూడండి అన్న ఎలా చేయొచ్చు. కాన్సెప్ట్ షార్ట్ కట్ ఫర్ దిస్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. సార్ అని ఇక్కడ చూడండి, ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ విత్ వాటర్ ఇన్ 3 hours. డ్యూ టు లీకేజ్ ఇన్ బాటమ్ ఇట్ టేక్స్ 3.5 hours అన్నాడు. అంటే ఇక్కడ 3 hours అది ఫిల్ చేసేస్తుంది, 3.5 hours అయితే ఆ లీకేజ్ కూడా ఉండటం వల్ల 3.5 hours పట్టింది, అంతే కదండి. అంటే ఇది ఆ పైపు, ఇన్లెట్ పైపు 1/2 hour ఎక్స్ట్రా ఫిల్ చేయాల్సి వచ్చింది. ఎస్, నార్మల్గా అయితే 3 hours అది ఫిల్ అయిపోద్ది, నార్మల్గా 3 hours ఫిల్ అయిపోద్ది. కానీ ఈరోజు 3.5 hours పట్టింది. సో 1/2 hour ఎక్స్ట్రా ఫిల్ చేయాల్సి వచ్చింది. కరెక్టా కాదా? అంటే ఇక్కడ సో ఇక్కడ నీకు ఇన్లెట్ అవుట్లెట్ తీసుకోండి, అవుట్లెట్. సరే ఇక్కడ నేను అడిగే ఒకే ఒక చిన్న పాయింట్ ఏంటంటే 3 hours ఫుల్ ట్యాంక్ చేసేస్తుంది, బట్ ఈరోజు 3.5 hours పట్టింది. ఎక్స్ట్రా ఎంత టైం పట్టింది? 1/2 hour ఎక్స్ట్రా టైం పట్టింది. అంటే ఇన్లెట్ కామన్గా 3 hours ఫిల్ చేసే వాటర్ దాంట్లో ఉంటాయి, మరి ఎక్స్ట్రా 1/2 hour ఫిల్ చేసే వాటర్ ఏమవుతాయి అంటే ఇది ఎక్స్ట్రా ఫిల్ చేసింది 3.5 - 3, సో 1/2 hour ఎక్స్ట్రా ఫిల్ చేసింది. ఈ ఎక్స్ట్రా అనేది కామన్గా ఏమై ఉంటుంది, అవుట్లెట్లో వెళ్ళిపోయి ఉంటుంది. నార్మల్గా అయితే 3 hours చాలు ఆ ట్యాంక్కి, కానీ ఎక్స్ట్రా 1/2 hour ఏమై ఉంటుంది, దీనికి ఎంటీ అయిపోతుంది. మరి ఎక్స్ట్రా ఫిల్ చేసిన ఈ ఇన్లెట్ 1/2 hour వాటర్ ఈ అవుట్లెట్ ఎంటీ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? మరి అవుట్లెట్ స్టార్టింగ్ నుంచి ఉంది కదా నాన్న. సో కానీ స్టార్టింగ్ నుంచి ఎంత టైం పని చేస్తుంది, పని చేసింది 1/2 hour వాటర్, 3.5 hours. 3.5 hours దీనికి పట్టి ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ కానీ మీరు అనలైజ్ చేయగలిగారు అంటే ఈ ప్రాబ్లం అయిపోయినట్టే. జస్ట్ వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం చేసేయచ్చు. అంటే ఈ ఎక్స్ట్రా 1/2 hour ఏదైతే ఉందో అది 3.5 hours, అంటే లైక్ 7/2 hours. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు టోటల్ ట్యాంక్కి సో ఇన్లెట్కి ఎంత టైం పట్టింది? యాక్చువల్గా అయితే 3 hours పట్టింది. 3 hours ఎంత? నన్ను 1/2 hourకి 7/2 అంటే 1 hourకి ఎంత? 7. ఎస్ అన్నా. సో సపోజ్ ఇది 1 hour ఫిల్ చేసే వాటర్ ఎంటీ చేయాలంటే దీనికి ఎంత? సో 1/2 hour ఫిల్ చేసే 1/2 hour ఎక్స్ట్రా ఫిల్ చేసిన దానికే 7/2 hours పట్టింది దీనికి. మరి 1 hourకి ఎంత? 7 hours పడుతుంది. మరి 3 hours ఎంత? 3 × 7 21 hours పట్టింది. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. కానీ ఇది అర్థం చేసుకోవాలంటే మాత్రం కాన్సెప్ట్ కరెక్ట్గా మైండ్లో ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకున్నాను సరే అని ఇక్కడ ఇన్లెట్ 3 hours ఫిల్ చేసే వాటర్ సేవ్ చేస్తుంది అప్ ట్యాంక్. సో 3 hours తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఎక్సెస్ వెళ్ళిపోద్ది. అయితే ఈరోజు 3.5 hours పెట్టిందంటే ఆ ఎక్సెస్ 1/2 hour ఫిల్ చేసిన వాటర్ బయటకు వెళ్ళిపోయి ఉంటుంది కదా. దేని ద్వారా ఏంటిది? అవుట్లెట్ ద్వారా బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా అవుట్లెట్ ఎంత టైం పనిచేస్తుంది? స్టార్టింగ్ నుంచి పనిచేస్తూనే ఉంది, కాకపోతే దీనికి ఎక్స్ట్రా 1/2 hour వాటర్ మాత్రం పట్టింది కాబట్టి 1/2 hour వాటర్ ఇన్లెట్ ఫిల్ చేస్తుంది, దీనికి 3.5 hours పడుతుంది. అదే 1/2 hourకి 3.5 hours అంటే 1 hourకి 7 hours పడుతుంది. అంటే ఇది 1 hour ఫిల్ చేసే వాటర్ ఇది ఎంటీ చేయాలంటే 7 hours. మరి టోటల్ ట్యాంక్ దీనికి ఎంత పడుతుంది? 3 hours పడుతుంది. 3 hours అయితే 3 hours వాటర్ ఇది ఎంటీ చేయాలంటే 3 7 21 hours పడుతుంది. సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మాత్రం సూపర్ అండి. సో చూసారు కదా గైస్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం పైప్స్ అండ్ సిస్టంలో. సో డెఫినెట్లీ నెక్స్ట్ క్లాస్లో దీని ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. సో డోంట్ మిస్ ఆల్ దీస్ వీడియోస్. డెఫినెట్లీ మీకోసం ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. షార్ట్లీ ఇంకా వేరే డిఫరెంట్ కోర్సెస్ కూడా మీకు వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నాము. లైక్ గేట్ క్వశ్చన్స్, లేదంటే బ్యాంక్ క్వశ్చన్స్, లేదంటే ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా మీకు సాల్వ్ చేసి మీకు యూట్యూబ్ ఛానల్లో పెడదాం అనుకున్నాం. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ kindly subscribe, like and share to your friends. Thank you very much. Venu sir signing off for this session. Thank you.